మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనసుతో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. ఘంటాపదంగా చెప్పగలను నేను. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. నవరత్నాల పథకాల్లో 90% మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది, ఎంత విలువ పెరిగింది మనందరం చూసాం. ఆడపిల్లల్ని కనడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు, ఆడపిల్లని కన్నా ఏం కాదు, ఆసరాతో 5,000 దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి, ఆడపిల్లని చదివించవచ్చు. ఆ తర్వాత ఆ పిల్ల పెళ్ళికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తుంది, షాదీ తోఫా వస్తుంది. ఇలా ఏ వయసుకు తగ్గ వాళ్ళకి ఆ వయసుకు తగ్గ అవసరాలని తీర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? అబద్ధపు హామీలు చెప్తున్నారు. ఎంతమందినో మోసం చేస్తున్నారు మీరు. చివరికి మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా మోసం చేయడమేనా? ఏంటిది చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున మీరు 33% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా, ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం 50% రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగితే గంటకు పైగా వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగయ్య, ఆయనకి 70 సంవత్సరాల వయసు, ఆయన మొన్న కడప రిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయాడు అనేటటువంటి వార్తలు వస్తే దాని మీద గంటకు పైగా డిస్కషన్ చేశారంట. గంటకు పైగా డిస్కషన్ చేసి ఈ రంగయ్య చనిపోయాడు కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలనేది మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులందరికీ చంద్రబాబు నాయుడు గారు గంటకు పైగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎవరి హయాంలో? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆ హత్యకు సంబంధించి మాట్లాడతారు. ఆ హత్యకు సంబంధించి ఎవరెవరి మీద వీళ్ళే అంతా ఆపాదించేసి ఎవరు ఎప్పుడు చనిపోయారో, ఏ అనారోగ్య సమస్యలతో చనిపోయినా మొత్తాన్ని మీరే ఆపాదించేసి మాట్లాడేస్తారు. ఈరోజు వాచ్మెన్ చనిపోతే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అసలు క్యాబినెట్లో ఏం డిస్కస్ చేయాలి మీరు? 16,809 మంది మహిళల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి మీరు అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో, జూన్ నుంచి జనవరి వరకు. అంటే గంటకు 3 మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎక్కడ డిస్కషన్ లేదు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలా ఈ 9 నెలల్లో, దాని మీద నో డిస్కషన్. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీద అసలు డిస్కషనే లేదు కేబినెట్లో. డిస్కషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పుడు ఈ అంశాన్ని ఎటు తోయాలి, ఏ విధంగా తోయాలనే దాని మీద డిస్కషన్. ఎందుకు? ఈరోజు అసెంబ్లీలో పయ్యావుల కేసు మీరు మొత్తం అడ్డంగా దొరికిపోయి 14 లక్షల కోట్ల అప్పులని చెప్పి మొన్నటిదాకా ఏదైతే దుష్ప్రచారం చేశారో, ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, ఆర్థిక అరాచకం జరిగిందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగారో, దానికి సంబంధించి 14 లక్షల కోట్ల అప్పులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు కేవలం 6,46,531 కోట్లే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ లోపల జరిగిన అప్పులు 2,34,224 కోట్లు, బడ్జెట్ బయట జరిగినటువంటి
కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు 1,05,354 కోట్లు, మొత్తంగా కేవలం 3,39,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో మీ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి సందర్భంలో దీని మీద డిస్కస్ జరగనీయకుండా, దీని మీద డిస్కషన్ ఎక్కడా లేనియకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మళ్ళీ వాచ్మెన్ చనిపోయింది. దాని మీద వాచ్మెన్ మీ హయాంలోనే చనిపోతాడు, మరి వివేకానంద రెడ్డి గారు మీ హయాంలోనే చనిపోతారు. మరి ఇదేందో తెలియదు, దాని మీద మళ్ళీ మీరే అవతలాల మీద దోసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ రోజు తీసుకుంటే ఎన్నో పథకాలు పెడతాం, జగనన్న కంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు. జగనన్న ఎన్నికల సమయంలో ఎంతగానో మొత్తుకున్నా కూడా వినకుండా నమ్మి, కూటమిలో ఉన్న వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఓట్లు వేయడంతో ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి ఎంత దారుణంగా మోసం చేసిందో చూసాం. ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది, చాలా దారుణంగా మోసం చేశారు. ముఖ్యంగా మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి అనేసి ఈ పథకం ద్వారా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలిగితే, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయని చెప్పి మహిళలందరూ నమ్మి ఆ రోజు ఓట్లేస్తే ఎంత ఘోరంగా అంటే మొదటి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు, రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే, మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు. అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో. ఎంతమంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు, ఉపాధి పొందారు, మనం అందరము చూసాము. అలాగే ఫ్రీ బస్ అయితే మనం చూసాం, యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళాలన్నా తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా శ్రీకాళహస్తి, కాణిపాకం ఎక్కడికి వెళ్ళాలన్నా మీరెవరూ అప్పుడే వెళ్ళకండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఫ్రీ బస్ ఇస్తారు, దాని మీద వెళ్దాము అని చెప్పి యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఈరోజు చూస్తే మొన్ననే కౌన్సిల్లో ఆ మినిస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఫ్రీ బస్ అంట కేవలం జిల్లాలకే పరిమితం అంట, రెండో బడ్జెట్లో కూడా దానికి నిధులు కేటాయించలేదు. అంటే ఇంచుమించు 2 సంవత్సరాల వరకు అది లేదు, తర్వాత కూడా ఇస్తారో లేదో తెలీదు. వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు? పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఫ్రీ బస్ వచ్చేయడం జరిగింది. అంటే ఇలా ఎంత దారుణంగా మోసం చేసే ప్రభుత్వం ఇంతవరకు మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు, ఇప్పటికీ ఇది 4వ సారి, గత 3 సార్లు కూడా ప్రజలకు మోసం చేశారు. ఈసారి నేను మారిపోయాను, నేను మోసం చేయను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మహిళల్ని, ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. మహిళల భద్రత మీరు అందరూ చూశారు. ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు 6 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు అందరు మహిళల్ని మోసం చేశారు. ఇదేనా మహిళా సాధికారత? దాదాపుగా 50,000 పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ల పసుపు కుంకాలతో చెలగాట మాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇదేనా మహిళా సాధికారత? అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ డబ్బులైతే కేటాయిస్తున్నారు, కానీ తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా? ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చేయూతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న 50 సంవత్సరాలకే పెన్షన్ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే? ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు, 1,70,000 మందికి ఈరోజు మీరు 10,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే? ఎంత బాధాకరం అంటే అసలు ఈరోజు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం వస్తుంది లేదా నిరుద్యోగ వృత్తి 3,000 వస్తుందని ఎదురు చూసిన వాళ్ళని వెన్నుపోటు పొడవటమేనా మహిళా సాధికారత అంటే? అసలు ఆడపిల్ల అంటే
మీకు గౌరవం లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు. సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు. ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రణాళికాబద్ధంగా ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ఆనాడు జనరంజకమైన ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసి, అప్రతిష్ట పాలు చేసి వాళ్ళ మనసుల్లో ఒక అనుమాన బీజాన్ని లేవనెత్తి ఒక ప్రణాళికబద్ధంగా మీరు రాజకీయాల కోసం ఆ కార్యక్రమం చేశారా లేదా అడుగుతూ ఉన్నాం. దీని వ్యవస్థీకృతమైన అంటే తప్పేమైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం. అయ్యా మీరు ఒక మాట మాట్లాడుకుంటా ఉన్నాం మీతో. ఆ రోజున ఈ లెక్క ప్రకారం చూసినప్పుడే దాదాపు 6,46,531 రూపాయలు అప్పు ఉంది ఇక్కడ, వేల రూపాయలు అప్పు ఉంది ఇక్కడ కోట్లల్లో. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి మీరు చెప్పిన మాట ప్రకారమే ఒక లెక్క ఉంది మా దగ్గర, తిక్కేం లేదు, లెక్కే ఉంది మా దగ్గర. ఈ రోజున డైరెక్ట్గా జనం దగ్గరికి పంపించినవి దాదాపు 8 దాదాపు అన్ని బెనిఫిట్లు లెక్కేస్తే 8 కోట్ల పైచిలుకు 8 కోట్ల పైచిలుకు లబ్ధిదారులు. ఒకే లబ్ధిదారికి అనేకం వచ్చి ఉండొచ్చు, ఆఖరికి ఒకరికి 1, 2, 3 వచ్చే అవకాశం ఉంటుంది. 2,73,756.17